నమశివాభ్యాం. వాళ్ళిద్దరూ ఎటువంటి వాళ్ళు అంటే నవ యవ్వనాభ్యాం, వాళ్ళు ఎప్పుడూ యవ్వనంలో ఉంటారు. యవ్వనంలో ఉంటారు అన్న మాటకు అర్థం ఏమిటి? యవ్వనంలోకి ప్రవేశించిన వ్యక్తి యొక్క జుట్టు నల్లగా ఉంటుంది, బాగా శక్తితో ఉంటాడు. ఆయనకి ఏవి శక్తి క్షీణించడం, కళ్ళజోడు పెట్టుకోవలసిన అవసరం, జుట్టు తెల్లబడిపోవడం అలాంటివి ఏమి ఉండవు. బాగా బలంగా ఉన్నటువంటి కాలాన్ని యవ్వనం అంటారు. కానీ అందరూ యవ్వనంలోకి ప్రవేశిస్తారు. అందరికీ యవ్వనంలో ఉండాలని కోరుకుంటుంది కూడా. ఎందుకు అంటే ఒంట్లో బలం ఉంటుంది, తన పనులు తాను చేసుకోవచ్చు, 10 మందికి ఉపయోగపడచ్చు. వృద్ధాప్యం వచ్చేసింది అనుకోండి, తానే వేరొకరి మీద ఆధారపడాలి, తానెవరికి ఏం చేసి పెట్టగలడు. అందుకని ఎవరైనా యవ్వనంలో ఉండాలని కోరుకుంటారు. కానీ మనం ఉండగలమా? మనం కోరుకుంటే యవ్వనంలో ఉండలేము. కాలము యొక్క ప్రవాహమునందు మనందరి శరీరములు జర్జరీభూతములవుతాయి. అంటే శరీరమంతా ముడతలు పడిపోయి జుట్టు తెల్లబడిపోతుంది. జుట్టు తెల్లబడిపోయింది అంటే అప్పుడు దాన్ని ఇంకా శరీరము అని పిలవకూడదు, దేహము అని పిలుస్తారు. ఆయన దేహం అండి అనాలి, అంతేకాని ఆయన శరీరం అండి అనకూడదు. శరీరము అని ఎప్పుడు పిలుస్తారంటే దానికి పెరిగే అలవాటు ఉంటే, బలాన్ని పుంజుకునే అలవాటు ఉంటే శరీరం అంటారు. ఇక అది బలాన్ని పుంజుకోవడం మానేసి రోజు రోజుకి కొత్త కొత్త బలహీనతల్ని పొందుతూ, అనేకమైన రోగములు పొందుతూ, శరీరం మీద ఉన్నటువంటి చర్మం ముడతలు పడిపోతూ, ఒక్కొక్క అవయవానికి ఉన్నటువంటి పటుత్వం తగ్గిపోతుంటే అటువంటి శరీరాన్ని దేహము అని పిలుస్తారు. దేహము అంటే దహ్యమానము అని. అది ఇక కాలిపోవడానికి సిద్ధపడిపోతోంది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవడానికి అది ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. అంటే ఎంతకాలం ఉన్నదో అంతకాలము ఇక ఉండదు. ఒక 50 ఏళ్ళు వచ్చేసాయి అనుకోండి, అప్పుడు ఇక అది దేహము. ఎందుకనంటే 50 ఏళ్ళు వచ్చాయి, ఇంకొక 50 ఏళ్ళు ఉంటాడని నమ్మకం ఏమి ఉండదు. ఉన్నా చాలా గొప్ప విషయం అది. కానీ ఇక ఆ పడమట సంధ్య అంటే ఒరిగిపోతున్నాడు, ఇక దహ్యమానం అయిపోతుంది, ఆ శరీరం కాలిపోవడానికి సిద్ధపడిపోతోంది. ఇలా ఎందుకు అయిపోతుంది అంటే మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషకాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు శంకర భగవత్పాదులు. కాలము బహు బలవత్తరమైనటువంటి స్వరూపము. ఈ చెయ్యి గుండెల మీద వేసుకుని నేనింత వాణ్ణి, నేనంత వాణ్ణి అంటాడు. నేను ఇంత వాణ్ణి అని చెప్పినవాడు కాలమునందే ఎందుకు పనికిమాలినవాడు అయిపోతాడు. నేనింత అధికారినంటాడు. కాలమునందు 60 ఏళ్ళు వచ్చాయి, పోయింది పదవి, పలికేవాడు ఉండడు. నేనింత అందగాణ్ణంటాడు, అందము శిథిలమైపోతుంది. నేనింత పండితుణ్ణంటాడు, జ్ఞాపక శక్తి క్షీణించిపోతుంది. నేనింత బలవంతుణ్ణంటాడు, కాళ్ళు చేతులు వణుకుతాయి, కళ్ళు సరిగ్గా కనపడవు, బలం క్షీణించిపోతుంది. నేనింత ఐశ్వర్యవంతుణ్ణంటాడు, ఐశ్వర్యం కాలంలో ఒక్క రోజులో తరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇన్నిటినీ తినేయగలిగినది ఏది అంటే కాలం ఒక్కటే. కాలము ఇన్నిటినీ ఏకకాలమునందు తినేస్తుంటుంది, మనకి తెలియదు అలా తినేస్తోందని. ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షక అంటారు శంకరాచార్యుల వారు. సూర్యోదయ సూర్యాస్తమయాలు అవుతున్నాయి అంటే పరమేశ్వరుడు ఆ సూర్యోదయ సూర్యాస్తమయాలన్న రూపంలో తినేస్తున్నాడు, ఈ జగత్తునంతటినీ కూడా భక్షిస్తూ ఉంటాడు. శరీరముల యొక్క ఆయుర్దాయము క్షీణించిపోతోంది. ఇవాళ పొద్దున్న, ఇవాళ సాయంకాలం, నా జీవితంలో 12 గంటల కాలం అయిపోయిందా లేదా? అయిపోయింది. అయిపోయిన కాలం ఇక తిరిగి రాదు. కాబట్టి అన్నిటినీ ఏది తింటుంది అంటే కాలం తినేస్తుంది. కాబట్టి మనందరి యొక్క శరీరములు బలహీనపడతాయి, మనందరి జుట్టు తెల్లబడుతుంది. అందుకే మనం యవ్వనంలో ఉండేవాళ్ళం కాము. యవ్వనంలో ఉన్నప్పుడు సార్థక్యం పొంది కష్టపడి శాస్త్రం చదువుకున్నవాడు, భగవద్భక్తిని అలవాటు చేసుకున్నవాడు ఆ సమయంలో చదువుకున్నదేదో అదే స్ఫురణలో ఉంటుంది. ఆ తర్వాత చదువుకున్నది సరిగ్గా జ్ఞాపకంలో ఉండదు, చెదిరిపోతూ ఉంటుంది. కానీ పరమేశ్వరుడికి అలా యవ్వనం పోవడం ఉండదు, ఎప్పుడూ యవ్వనంలో ఉంటాడు. అంటే ఆ మాటకు అర్థం ఏమిటి? ఆయన ఏదో పిటపిటలాడుతూ ఉంటాడు అని కాదు దాని అర్థం. ఆయన కాలమునకు లొంగేవాడు కాడు. ఆయన కూడా కాలమునకు లొంగిపోయి, కాలములో ఆయన కూడా వృద్ధుడైపోయి ఆయనకి బలం తగ్గిపోయి అలా ఉండదు.
ఆయన కాలమును శాసిస్తాడు. మనందరం కాలమునకు వశపడిపోతే కాలమునకు వశపడని ప్రాణి అన్నది ఒక్కటి కూడా ఈ ప్రపంచమునందు ఉండదు. సమస్త ప్రాణులు ఎంత గొప్పవాళ్ళమని చెప్పిన వాళ్ళైనా సరే చిట్ట చివరికి దేనికి వశపడిపోతారు అంటే ఆఖరణ కాలమునకు వశపడిపోతారు. ఆ కాలమునకు వశపడిపోయి అంత దీనమైనటువంటి స్థితిలో శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. అంతకుముందు అబ్బా అనిపించుకున్న వాళ్ళు ఒకసారి కాలమునకు వశపడితే అబ్బబ్బా అనిపించుకుంటారు. ఒకప్పుడు మహానటి అని పిలిపించుకుంది సావిత్రి. మహాతల్లి ఎన్ని అద్భుతమైనటువంటి పాత్రలు పోషించిందో. అటువంటి ఆవిడ ఒకప్పుడు 505 రోజుల పాటు కోమాలో ఉండిపోయింది. ఆవిడ శరీరం వెళ్ళిపోయేటప్పటికి, ఆవిడ ప్రాణం విడిచిపెట్టేటప్పటికి పుర్రే ఎముకలు తప్ప ఏమీ లేవు. ఆవిడనెవరో గుర్తుపట్టలేరు. కాలము తినేసింది శరీరాన్ని. అన్ని ప్రాణులు నేను ఎంత గొప్పవాణ్ణని గుండెలు బాదుకున్నవాడైనా చిట్ట చివరికి గెలవలేనిదేది అంటే కాలమును గెలవలేడు. కాలము భయకారకము. బాగా జ్ఞాపకం పెట్టుకోండి నేను చెప్పే విషయం. కాలము భయమునకు హేతువై ఉంటుంది. ఎందుచేత అంటే రోజులు వెళ్ళిపోతున్నాయన్న దగ్గర నుంచి కూడా భయం దేనికి అంటే, ఒకటి ఉన్నది పోతుందేమోనన్న భయం లోకానికి, 2 నేను అనుకున్నది రాదేమోనని భయం, 3 తానుండనేమోనని భయం. 3 భయముల చేత ఎప్పుడూ వశుడై ఉంటాడు. ఈ 3 భయములు ఎందుకు ఏర్పడతాయి అంటే, మన శరీరమునందు 3 లక్షణములుంటాయి. కార్మిక మలము, మాయిక మలము, ఆనవ మలము అని 3 మలములుంటాయి. ఈ శరీరమంతా మలసంఘాతము అంటుంది వేదాంతం. మలము అంటే మనం తెల్లవారుజామున పొద్దున్నే విసర్జించేటటువంటి మలం ఎటువంటిదో ఈ శరీరమంతా కూడా మలముతో కూడి ఉంటుంది. దీన్ని 3 రకములైన మలముల చేత తయారు చేయబడుతుంది ఈ శరీరం. ఆనవ మలము అంటారు. ఆనవ మలము అంటే పంచభూతములలో ఉండేటటువంటి అణువులు తీసి ఈశ్వరుడు దీన్ని తయారు చేస్తాడు. ఇందులో కొంత పృథివిని పెడతాడు. పృథివీ అంటే మట్టి. ఎంత స్నానం చెయ్యండి, కొద్దిగా నీటి చుక్క వేసి ఇలా అంటే అందులోంచి మట్టి వస్తుంది. ఈ శరీరంలో మట్టి ఉంటుంది. ఎముకలన్నీ సున్నం. సున్నం అంటే మట్టే. ఎముకలు సున్నంతో తయారు చేయబడతాయి. అందుకే ఎముకలకి బలహీనత వస్తే కాల్షియం టాబ్లెట్లు ఇస్తారు. కాల్షియం అంటే సున్నం. కాబట్టి ఇది మట్టి ఉంటుంది ఇందులో. ఆనవ మలము, పృథ్వీలో ఉన్న మట్టి ఇందులో కలుస్తుంది. అలాగే జలము, బయట ఉన్నటువంటి నీరు ఇందులో కూడా కొంత ఉండాలి. ఇందులో నీరు పూర్తిగా అయిపోయింది అనుకోండి, పడిపోతుంది శరీరం. డీహైడ్రేషన్ వచ్చిందంటారు. లోపల నీరు నిలబడకపోతే శరీరం పడిపోతుంది. వాయువు, బయట గాలి ఎలా ఉంటుందో అలా ఇది కూడా గాలి పుచ్చుకోవాలి, గాలి వదిలిపెట్టాలి. గాలి పుచ్చుకోకపోయినా, గాలి వదిలిపెట్టకపోయినా వెళ్ళిపోయాడంటారు. అలాగే అగ్ని, బయట వేడిగా ఉంటుంది, ఇందులో కూడా ఎప్పుడు ఒకే వేడి ఉండాలి. అంతకన్నా తక్కువ వస్తే చెమటలు పట్టేస్తుంది, అంతకన్నా ఎక్కువైపోతే జ్వరం వస్తుంది. ఒకే వేడి ఉండాలి, ఇందులో అగ్ని ఉండాలి. పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశము. ఆకాశము అంటే ఇందులో ఎక్కడెక్కడ ఎంతంత ఖాళీ ఉండాలో అంతంత ఖాళీలు ఉండాలి. తేలిగ్గా అర్థం అవ్వాలంటే పరమేశ్వరుడు యొక్క నిర్మాణము అంత అద్భుతంగా ఉంటుంది శరీరంలో. ఈ ముక్కుకుండేటటువంటి 2 కన్నాలు మూసుకున్నాయనుకోండి పడిశం పట్టి, ఎంత వ్యధపడతాడు ప్రాణి గాలి పీల్చుకోవడానికి, నోటితో పీల్చుకోవడానికి. అలాగే నోటికి కంఠంలో ఉండేటటువంటి కన్నం మూసుకుందనుకోండి ఏ కారణానికైనా, ఇక అన్నం తినలేడు. ముక్కులోంచి గొట్టాలు పెట్టి ద్రవ పదార్థం కడుపులోకి పంపించాలి. ఎక్కడెక్కడ ఎంత ఖాళీ ఉండాలో అంత ఖాళీ ఉండాలి. రక్తనాళాలలో రక్తం ప్రసరించడానికి ఎప్పుడూ ఖాళీ ఉండాలి. అది కొవ్వుతో మూసుకుందనుకోండి పక్షవాతం వస్తుంది. ఎంత ఖాళీ ఉండాలో అంత ఖాళీ లోపల ఉంచాలి. అందుకని ఆకాశము. ఇప్పుడు ఒక శరీరము తయారైంది అంటే అది కుక్క, పందె, నల్లె, పిల్ల, మనిష, ఎలుక వదిలిపెట్టండి. అందులో ఈ 5 భూతముల యొక్క అణువులు ఉంటాయి. ప్రతి భూతమునందు ఈ 5 ఉంటాయి. పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు. పరమేశ్వరుని యొక్క శరీరము ఈ 5 మలముల చేత
అంటే బయట ఉండేటటువంటి భూతములకు ఉండేటటువంటి మలం దీనికి అంటదు. మలం అని ఎందుకంటారంటే ఇవన్నీ కూడా అపవిత్రమవుతుంటాయి. భూమి ఉందనుకోండి, ఇప్పుడు మీరు ఇక్కడ ఒక హోమం చేద్దాం అనుకున్నారనుకోండి, చెయ్యకూడదు. ఎందుచేత అంటే మనందరం తొక్కేశాం. ఏవో జంతువులు వచ్చి మలమూత్ర విసర్జన చేస్తాయి, ఎన్నో ప్రాణులు అందులో పడిపోయి మరణించి ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఆ ధ్వనికి కొన్ని ప్రాణులు పడిపోతాయి. చేయకూడదు. ఆవు పేడ తీసుకొచ్చి శుద్ధి చేస్తేనే చెయ్యాలి. ప్రతి భూతమునకు కూడా అపరిశుభ్రమవుతుంది. నీళ్లున్నాయనుకోండి, ఆ నీళ్లు కొంతకాలం అలా నిలవుండిపోయి దుర్గంధ భూయిష్టమై పురుగులు పట్టేసాయనుకోండి, ఆ నీరు తాగం, పోసుకోం, దేనికి వాడం. అలాగే ప్రతి భూతమునకు కూడా అది అయోగ్యమవుతుంది, కలుషితమవుతుంది. ఈ శరీరమునందు ఉన్నటువంటి 5 భూతములకు కూడా కలుషితమయ్యేటటువంటి లక్షణం ఉంది. మలము నుండి మలమే వస్తుంది, మలము నుండి కొత్త విషయం రాదు. అందుకే కాసేపు మాట్లాడకుండా కూర్చున్నాను అనుకోండి, ఒక్క 2 గంటలు నోరు దుర్వాసన వస్తుంది, పాచి పడుతుంది లోపల. ఒక్కరోజు పడుకుని నిద్రలేచాననుకోండి, చెవిలో గులిమి పడుతుంది, ముక్కులో చీమిడి పడుతుంది, శరీరం అంతా చెమట పడుతుంది. అంటే మలమును విడిచిపెడుతూ ఉంటుంది. కానీ పరమేశ్వరుని యొక్క శరీరము అలా తయారు చేయబడదు. దానికి ఆనవ మలం ఉండదు. అంటే భగవంతుని యొక్క శరీరమును తయారు చేసినప్పుడు, తయారు చేయడానికి ఒకడు తయారు చేసిన వాడు ఉంటాడా? ఆయన స్వయంభూ. అటువంటి పరమశివుని యొక్క శరీరము ఈ 5 మలముల చేత తయారు కాదు. అది అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటాడు లింగ పురాణంలో వ్యాస భగవానుడు. అప్రాకృత శరీరం తం, అది ప్రాకృత శరీరము కాదు, మనలా ఉండదు. పేరుకున్న నెయ్యి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నెయ్యి పేరుకోలేదనుకోండి, దానికి ఏమిటి రూపం అని అడిగారనుకోండి, ఏమిటి రూపం? దానికి ఏం రూపం ఉండదు. తీసుకెళ్లి ఓ చిన్న గిన్నెలో పోసాను అనుకోండి, గిన్నె రూపాన్ని పొందుతుంది. తీసుకెళ్లి నేను ఓ గరిట్లో పోసాను అనుకోండి, గరిటె రూపాన్ని పొందుతుంది. ఓ చెంచాలో పట్టుకున్నాను అనుకోండి, చెంచా రూపాన్ని పొందుతుంది. నా చేతిలో పోసుకున్నాను అనుకోండి, నా చెయ్యి పట్టినంత దొప్ప రూపాన్ని పొందుతుంది. అసలు దానికి రూపం ఏముండదు. అదే పేరుకుంటే ఒక రకమైన రంగు, ఒక వాసన అన్ని తెలుస్తాయి. పేరుకున్న నెయ్యి ఎలా ఉంటుందో అలా రూపము లేనివాడు రూపాన్ని పొందుతాడు. అందుకే పరమశివుడికి 63 మూర్తులు. ఆయనకి అని ఒక రూపం ఉండదు. ఆయన ఎలా కావాలంటే అటువంటి రూపాన్ని పొందుతాడు. అందుకే అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం. ఏ రూపం పొందనివ్వండి, 1,000,000 మన్మధులు వచ్చి నిలబడితే ఎలా ఉంటారో అంత అందంగా ఉంటాడు. అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం. పేరుకున్న నెయ్యి ఎలా ఉంటుందో అలా ఉంటాడు. సచ్చిదానంద విగ్రహం. మనం కాసేపు నవ్వుతాం, కాసేపు ఏడుస్తాం. ఆయన అలా కాదు, సత్ చిత్ ఆనంద రూపుడు. ఎప్పుడు పరమానందంతో పరమ సంతోషంగా ఉంటాడు. అందుకే ఆయనకి ఆణవ మలము లేదు, మనకి ఆణవ మలం ఉన్నది. 2వ మలము మనకి కార్మిక మలము అని ఒక మలం ఉంటుంది. కార్మిక మలము అంటే గత జన్మలలో మనం ఏవో పాపపుణ్యాలు చేశాం. పాపపుణ్యాలు దేంతో చేస్తారు? 3 చేత చేస్తారు ప్రధానంగా. ఒకటి శరీరము చేత. ఈ శరీరంతో నేను చెయ్యకూడని తప్పు ఒకటి చేశాననుకోండి, అదొక పాపం. ఏదో నిష్కారణంగా ఎవరినో వెళ్లి కొట్టాను, నాకు బలం ఉంది కదా అని. ఇప్పుడు అదొక పాపం కింద వేసుకుంటాడు ఈశ్వరుడు. అలాగే మనసు చేత చేసేటటువంటి పాపం. నేను దొంగతనం చెయ్యక్కర్లేదు, నా ఎదురుగుండా ఉన్న వాళ్ళ మెళ్ళో ఉన్నటువంటి ఓ చంద్రహారం చూసి అబ్బా అది తీసి నేను వేసేసుకుంటే నాకు వచ్చేస్తే అనుకున్నాను అనుకోండి, అప్పుడు అది పాపమే, మనసుతో చేసింది. 3 వాచిక, నోటితో చేసేది. నోరు ఉంది కదా అని అక్కరలేని మాటలన్నీ మాట్లాడడం, పెద్దల్ని అధిక్షేపించడం, ఇతరులు బాధపడేటటువంటి మాటలు మాట్లాడడం, అవన్నీ కూడా వాచికమైనటువంటి పాపములు. ఈ 3 రకములైన పాపములు ఎలా ఉంటాయో పుణ్యములు కూడా అలా ఉంటాయి.